నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. రా రాష్ట్ర రాజకీయాల్లో 2026 సంవత్సరం అనూహ్య మార్పులు తీసుకొస్తుందా? జాతీయంగాను అంతర్జాతీయంగాను తనదైనటువంటి శైలిలో రాష్ట్రాభివృద్ధిని ప్రగతి పదంలో నడిపేందుకు వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి యువ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి కానున్నారా అనే చర్చలు, సందేహాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచన ధోరణిలో నారా లోకేష్ ముందుకు వెళుతున్నారు. ఈ నెల 23న ఆయన పుట్టినరోజు జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఇప్పటికే ఏపీ భవిష్యత్తుకు నారా లోకేష్ ఆలోచనల అవసరం అనేది కీలక అంతర సందేశంతో జాతీయ పత్రిక ది వీక్ ఈ వారపు ముఖ చిత్రాన్ని ప్రకటించింది. అనేక జాతీయ పత్రికలు, జాతీయ మీడియా లోకేష్ యొక్క ఆలోచన విధానాన్ని, కార్యదక్షతను ప్రశంసిస్తున్నాయి. అదేవిధంగా మల్లితీగ సామాజిక, సాహిత్య, సాంస్కృతిక పత్రిక ఈ నెల జనవరి నెల ముఖ చిత్రంగా కూడా లోకేష్ గారిని ప్రచురించి ఒక వ్యాసాన్ని ఇచ్చింది. అట్లాగే ఇంకా చాలా పత్రికలు ఇవి ఇస్తున్నాయి. అయితే ప్రిడిక్షన్స్ మీద మనం లోతైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయలేం. కాలానుగుణమైనటువంటి పరిణామాలపై మనం చెప్పేవన్నీ నిజమా కాదా అని, కానీ పరిస్థితులను బట్టి ఆయా ఊహాగానాలు వస్తాయి. అయితే లోకేష్ వ్యక్తిత్వాన్ని గమనించినప్పుడు ఆయన దృఢమైనటువంటి నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారు. తండ్రిని గురువుగా భావించినటువంటి నారా లోకేష్ గారు సాధ్యమైనంత వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన సారథ్యంలో రాష్ట్రాన్ని నడిపించాలని మాత్రమే ప్రయత్నిస్తారని నా అభిప్రాయం. అది మల్లెతీగ పత్రిక మీద ఇచ్చినటువంటి సమీక్షలో కూడా స్పష్టం చేశాం. సో నారా లోకేష్ గారికి భవిష్యత్తులో ఇంకా మంచి నాయకుడిగా ఎదగాలని ఈ నెల 23న ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు.